గ్రేటర్ ఎన్నికల్లో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంది. సరిగ్గా నోటిఫికేషన్ వెలువడే సమయానికి కీలక నేతల వలసలతో చతికిలపడింది. పార్టీలో సమర్థులైన నాయకులు లేక ప్రచారంలో ఎదురెదుతూ ఉంది. అధికార పార్టీకి ధీటుగా వ్యూహాన్ని రచించే నేతలే కరువవడం క్షేత్రస్థాయిలో కార్యకర్తల్ని తీవ్ర గందరగోళంలో పడేసింది. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. గ్రేటర్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార టీఆర్ఎస్లోకి వరుస చేరికలతో ఆ పార్టీ కోలుకోలేని దెబ్బతింది. పార్టీ నగర అధ్యక్షుడిగా వ్యవహరించిన తాడిశెట్టి విద్యాసాగరే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుని అభ్యర్థిగా బరిలో నిలిచారు. అంతేకాదు, ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా మాజీ మంత్రి బసవరాజు సారయ్య కారెక్కేశారు. అలాగే మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి దంపతులు మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరిపోయారు. దీంతో తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కే లేకుండా పోయింది. ఇక వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, డీసీసీ అధ్యక్షులు నాయని రాజేందర్ రెడ్డిల మధ్య సమన్వయం లోపించింది. దాంతో అభ్యర్థుల ప్రకటనలోనూ జాప్యం జరిగింది. బీఫామ్ ఏ డివిజన్లో ఎవరికి ఇచ్చారనేది కూడా తెలియక పార్టీ నేతలు అయోమయంలో పడిపోయారు. పార్టీని గాడిలో పెట్టాలనే ఆలోచనతో 2 రోజులుగా జిల్లాలోనే మకాం వేసి ఇరు వర్గాలతో చర్చలు జరుపుతున్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క. కానీ శ్రేణుల్లో ఎలాంటి మార్పు రాకపోవడంతో పార్టీ పూర్తిగా అయోమయంలో పడిపోయింది. తూర్పు నియోజకవర్గం నుంచి టికెట్లను ఆశించేవారు, పోటీ పడేవారు ఆ పార్టీలో ఈసారి కరవయ్యారు. 58 డివిజన్లకు గాను అన్ని చోట్ల మిగతా పార్టీలు అభ్యర్థుల్ని బరిలోకి దింపితే కాంగ్రెస్ పార్టీ మాత్రం 49 డివిజన్లలో మాత్రమే బరిలో నిలిపింది. ఇన్ఛార్జ్ మల్లు భట్టి విక్రమార్క నేరుగా రంగంలోకి దిగి పరిస్థితి కాస్త చక్కబెట్టే ప్రయత్నం చేశారు. ఈ టీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అధికార మదంతో ప్రజాస్వామ్యాలను అణగదొక్కాలని, ప్రతిపక్ష పార్టీల్ని నిర్మూలించాలని వాళ్ళు చేసేటువంటి కుట్రని వరంగల్ ప్రజానీకం ఛేదించబోతా ఉన్నారు, విభేదించబోతా ఉన్నారు. తప్పనిసరిగా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పాత్ర కూడా ప్రముఖమైనటువంటి పాత్ర అని చెప్పి ప్రశ్నించడం కోసం కాంగ్రెస్ పార్టీని వరంగల్ ప్రజానీకం గెలిపించబోతా ఉన్నారు. జిల్లాకు చెందిన పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల ఒక్కరే బాధ్యతను మీరేసుకుని పలు డివిజన్లలో ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ ఓటర్లందరినీ కలిసి ప్రభుత్వ లక్ష్యాలను వివరిస్తుంటే విపక్ష కాంగ్రెస్ మాత్రం పైపై ప్రచారానికి మాత్రమే పరిమితమైంది. అధికార పార్టీ నుంచి డివిజన్కు 10 మంది ఇన్ఛార్జీలు ప్రచారం చేస్తుంటే కాంగ్రెస్లో మాత్రం అభ్యర్థులే అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద వరంగల్లో కాంగ్రెస్ ఎదురీదుతోంది.